ఓకే స్టార్ట్. సార్, మీ లీడర్షిప్ కింద కర్నూలు జిల్లాలో ఉద్యమము, కర్నూలు జిల్లా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కర్నూలు జిల్లా భవిష్యత్తు అనేది కాదు, కానీ ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా పోయే దాంట్లో మేము పార్టీ తరఫున గట్టిగా పోరాడతాం. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేవి ప్రజలకు, మెడికల్ స్టూడెంట్స్కే కాదు, ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయో మినిమం 500 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది అక్కడ. అది రూల్ ప్రకారం 500 బెడెడ్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఆ వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకు వైద్య సేవలు ఫ్రీగా అందుతాయి. వాళ్ళ దాంట్లో ఏముంటారంటే పీజీ స్టూడెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్లు వస్తారు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు మంచి వైద్యం అందుతుంది, క్వాలిటీ వైద్యం వస్తుంది. రెండోది, చాలామంది పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది 12 మెడికల్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి గారు అట్ టైం 17 మెడికల్ కాలేజీలు తీసుకోవచ్చు. అది హిస్టరీ. ఎందుకు? ఏదైతే వెనుకబడిన ప్రాంతాలలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆడ వైద్య విద్యతో పాటు వైద్యం కూడా అందుతుంది. వీళ్ళందరూ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతం పోకుండా ట్రీట్మెంట్ దొరుకుతుందని తేవడం జరిగింది. దాంట్లో అట్ టైం 5 మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశారు. ఇండియా హిస్టరీలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా అట్ టైం 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఒకే వేదిక మీద నుంచి ఓపెన్ చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్. 17 మెడికల్ కాలేజీలు అట్ టైం శాంక్షన్ తీసుకుని వచ్చి గవర్నమెంట్ తరఫున 8,000 కోట్లతో స్టార్ట్ చేసే ముఖ్యమంత్రి కూడా జగన్. కాబట్టి అంత కష్టపడి ప్రజల కోసం తెచ్చేటువంటి మెడికల్ కాలేజెస్, దానికి ఒక్కొక్క కాలేజీకి 300 కోట్లు 200 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. 5 మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినాయి. 2 విత్ ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, ఫర్నిచర్, ఎక్విప్మెంట్. మెడికల్ సీట్స్ కూడా అలాట్ అయితే వద్దని రాశారు. అంటే ఇంత గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపుగా 7,000 కోట్ల గవర్నమెంట్, 7 నుంచి 10,000 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ. అంటే 12 మెడికల్ కాలేజీలు అంటే మీకు దాదాపుగా 700 నుంచి 800 ఎకరాలు. ఎకరం 4 కోట్లు వేసుకునే 3,000 కోట్లు, 3,500 కోట్లు అవుతారు. 12 మెడికల్ కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి 250, 300 కోట్లు వేస్తే అదొక 3,500 కోట్లు. 7,000-8,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఈరోజు వాళ్ళు సింపుల్ ఒక జీవో ద్వారా బినామీలు పెట్టి వీళ్ళు తీసుకోవాలని ట్రై చేస్తారు. ఇది ఈరోజు 7,000-8,000 కోట్లు. అదే పూర్తయి ఇవన్నీ అయిందంటే అది 25,000-30,000 కోట్లుగా పోతారు. ఈరోజు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే హాస్పిటల్లో అన్నిటికీ డబ్బులు వసూలు చేస్తారు. ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు, టెస్ట్లకు డబ్బులు వసూలు చేస్తారు, తర్వాత ట్రీట్మెంట్కి డబ్బులు వసూలు చేస్తారు, ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేస్తారు. అంటే ఆడ పేద ప్రజలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఉచితంగా వైద్యం అందాలని తెచ్చినాడో ఆ కాన్సెప్ట్ ఉండదు. ఈ వీళ్ళకు కూడా ఇష్టం వచ్చినట్టు డొనేషన్లు వసూలు చేస్తారు. ఒక మెడికల్ సీట్ 1,00,00,000 వసూలు చేస్తారు. కాబట్టి దీన్ని ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదని దాని మీద పోరాటం చేస్తున్నా. దాని మీద ఎంతవరకైనా పోరాటానికి పార్టీ తరఫున జిల్లాలో మేము అందరు సమన్వయకర్తలు అందరు రెడీగా రేపు 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం స్టేట్ వైడ్. తర్వాత ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని చోట్ల చేసాం, మళ్ళీ చేస్తున్నాం. గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి టెండర్లు క్యాన్సిల్ చేసేంత వరకు దీని మీద ఫైట్ జరుగుతుంది. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో ముస్లిమ్స్కి అగెనెస్ట్గా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చింది. దాని మీద కూడా మా పార్టీ సపోర్ట్ చేసింది, మేము అందరం పాల్గొన్నా. దాని మీద పోరాటం చేసినాం. పార్టీ కూడా కోర్టుకు పోయింది, మా పార్టీ తరఫున కోర్టుకు పోయింది.
ఏదిన్నా ప్రజా సమస్యల మీద ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే పార్టీ మీద పోరాటం. నిన్న రైతులకు ఉల్లిగడ్డలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఉల్లిగడ్డలు రైతులు నష్టపోతారంటే దాని మీద మేము రిజిస్ట్రేషన్ చేసినాం. గవర్నమెంట్ దిగొచ్చి 1200 ఇస్తామని ఒప్పుకుంది. క్వింటాల్ 1200 ఇస్తామని చెప్పి మళ్ళీ అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ హెక్టార్కి 50,000 ఇస్తామని రైతులు మోసం చేస్తాం. కాబట్టి ఎక్కడ రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వైసీపీ పార్టీ ఉంటుంది. మా జిల్లాలో నేను మా సమన్వయకర్తలు అందరూ కూడా ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి మా బాధ్యత. ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకునే వైఎస్ఆర్సీపీ బాధ్యత అంటున్నారు. అయితే మీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు అదే పేద ప్రజల కోసం స్మార్ట్ మీటర్లు కావాలని మీరు జీవో విడుదల చేశారు. అయితే ఆ జీవోని అక్కడ వరకు అప్పుడు మీ పార్టీ ఓడిపోవడం జరిగి మళ్ళీ ఇప్పుడు టీడీపీ పార్టీ హయాంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ స్మార్ట్ మీటర్లని అమలుపరుస్తున్నారు. దీనిపైన మీరు వ్యతిరేకించడం లేదా? మీటర్లు వచ్చినందువల్ల ప్రజలకు వచ్చేటువంటి ప్రాబ్లం కాదు. ఆడ మీటర్లు కరెక్ట్ పనిచేయకపోవడం ఒకటి, రెండోది ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ ఒకటి, తర్వాత ఎవరికి ఎంత బిల్లు వస్తుంది అనేది వాళ్ళకు అక్కడ స్పాట్లో తెలిసిపోతుంది. రెండోది ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్మార్ట్ మీటర్లు బియ్యడానికి వస్తే పగలగొట్టండి, దాన్ని పెట్టుకోవద్దని చెప్పినటువంటి లోకేష్ గారు ఈరోజు అదే గవర్నమెంట్ స్మార్ట్ మీటర్లు పెడుతుందంటే అర్థమైంది. జీవో తెచ్చింది మీరే కదా, మీ పార్టీ. జీవో తెస్తే క్యాన్సిల్ చేయొచ్చు కదా. మేము పెట్టే మెడికల్ కాలేజీలు 5,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టే మెడికల్ కాలేజీలనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఆ జీవోని ఎందుకు చేయాలి? అదే కాంట్రాక్టర్ని మళ్ళీ ఆయనకే ఇచ్చారు. అంటే అదే జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు కదా. అదే కరెంటు ఆదాని గవర్నమెంట్ దగ్గర కొంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు 2.45 పైసలు కొన్నారు. ఆ రోజు విమర్శించినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 4 రూపాయల 60 పైసలు కొన్నాడు. అంటే దేనివల్ల గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది? రాష్ట్రానికి 2.45 పైసలు తక్కువ, 4.60 పైసలు ఎక్కువ. అంటే డబల్ కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మంచి పని కదా. అంటే ఆ రోజు విమర్శ ఇట్లా వాళ్ళు విమర్శిస్తూ పోతున్నారు. ఏదైతే మరి ఇచ్చిన జీవోని ఆ రోజు వాళ్ళు వ్యతిరేకించినారు, ఆ జీవో తప్పు అనుకుంటే ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేయడం? అదే కాంట్రాక్టర్ మళ్ళీ వర్క్ ఇచ్చి ఎందుకు చేపిస్తున్నారు? అంటే ప్రజలకు నష్టం లేదు అనే జీవో ఇప్పటికీ వాళ్ళకు అర్థమైంది. నష్టం లేదని వాళ్ళు అర్థమై వాళ్ళ ముందు. పేద ప్రజల్లో అయితే స్మార్ట్ మీటర్లపై చాలా వ్యతిరేకత ఉంది. అంటే పేద ప్రజలకు కొంత అపోహ ఉంది, ఏదో దీంట్లో ఏదో జరుగుతుంది, కానీ అంత ఉండదని మేము అంటే మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో స్మార్ట్ మీటర్లు కూడా అలాగే రీఛార్జ్ చేసుకుంటాం సార్. మీకు ఎంత అప్పుడు అంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే చేసుకుంటారు సార్. పేద మధ్య తరగతి ప్రజలు చేసుకోలేరు కదా. సెల్ లాగైతే నెట్వర్క్ ఆగిపోతుంది, స్మార్ట్ మీటర్ కరెంట్ కూడా అలానే పవర్ కట్ అంటే ఏ రోజు ఆ రోజు చేసుకోవడానికి మీరు ముందే చేసుకోవచ్చు. అంటే నీకు ఒక 500 రూపాయలు కరెంటు కలుగుతారు. రోజువారీ కూలి వచ్చే వాళ్ళు ఎలా చేసుకుంటారు? ఇప్పుడు కరెంటు బిల్లు కడుతున్నాం కదా, అది నెలకు ఒక్కసారి చేసుకోండి. మీకు 300 జరుగుతుంది అనుకోండి, 300 రీఛార్జ్ అనేది 300 యూనిట్స్ వరకు ఫ్రీ. 300 యూనిట్స్ వరకు ఫ్రీ. మన మొబైల్ ఎప్పుడు ఆగిపోకుండా రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా. సెట్ స్టాప్ కొద్దిగా ఉందనుకున్నప్పుడే, బ్యాలెన్స్ ఉన్నప్పుడే చేసుకుంటే పెద్ద తప్పేం లేదు. ఈరోజు అందరూ కూడా వీళ్ళు నాలని చెప్పినారు. ఈరోజు విచారాల స్థితులలో కూడా స్కానర్లు పెట్టుకొని ఫోన్పే ఇవ్వండి అంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చింది.